హలో మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. మీరు మీ పిల్లలకి బేబీ పౌడర్ యూస్ చేస్తున్నారా? బేబీ పౌడర్ యూస్ చేయడం వల్ల లాభాలు ఉన్నాయా లేక నష్టాలు ఉన్నాయా? అసలు బేబీ పౌడర్ దేంతో తయారు చేస్తారు? అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందామండి. వీడియో చూశాక యూస్ చేయాలా వద్దా అనే క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పేస్తారు. మరి చకచక వీడియోలోకి వెళ్ళిపోదామా? It's you, yeah, boy, the one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. బేబీ పౌడర్ ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్క మదర్ డైపర్ బ్యాగ్లో కానీ బేబీ షెల్ఫ్లో కానీ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే 100 years బ్యాక్ నుంచి ఇది మన మనసుని గెలుచుకుంది. కానీ మీకు ఒక ఇన్సిడెంట్ తెలుసా? మోర్ దాన్ 13,000 పీపుల్ ఒక ఫేమస్ బేబీ పౌడర్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చింది అని కేస్ ఫైల్ కూడా చేశారు. ఇందులో కొంతమందికి ఒవేరియన్ క్యాన్సర్ వస్తే కొంతమందికి ఆస్బెస్టాస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ వచ్చింది. ఆ కంపెనీ 1971 నుంచి 2000 వరకు ఈ విషయాన్ని దాచిపెట్టింది. వాళ్ళు తయారు చేసే బేబీ పౌడర్లో కొంత అమౌంట్ ఆస్బెస్టాస్ ఉంది అనే విషయాన్ని దాచిపెట్టింది. అసలు బేబీ పౌడర్లో ఈ ఆస్బెస్టాస్ ఎక్కడి నుంచి వచ్చింది? జనరల్గా బేబీ పౌడర్స్లో టాల్క్ని యూజ్ చేస్తారు. టాల్క్ అనేది న్యాచురల్గా మనకు దొరికే మినరల్ అండి. బొగ్గు, గోల్డ్ ఎలా భూమిలోంచి తవ్వి తీస్తారో టాల్క్ కూడా అంతే. మెయిన్గా ఇది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసే క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. ఈ టాల్క్ని భూమి నుంచి తీసే ప్రాసెస్లో అప్పుడప్పుడు ఆస్బెస్టాస్ కూడా మిక్స్ అయ్యి టాల్క్ని కంటామినేట్ చేస్తుంది. ఇలా కంటామినేట్ అయిన టాల్క్ని బేబీ పైన యూజ్ చేసినప్పుడు ఆస్బెస్టాస్కి బేబీ ఎక్స్పోజ్ అవుతుంది. బేబీ అనే కాదండి, ఈ డేంజరస్ ఆస్బెస్టాస్కి అడల్ట్స్ కూడా ఎక్స్పోజ్ అవుతారు. నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ కూడా జరిగాయి. ఈ టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్స్ యూజ్ చేయడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉందని తేల్చి చెప్పేశారు. ఈవెన్ నెంబర్ ఆఫ్ పెడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ కూడా ఇదే విషయం చెప్తుంటారు. టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్ యూజ్ చేయడం సేఫా కాదా అనే ప్రాపర్ ఎవిడెన్స్ లేదు అని. ఈవెన్ మా డాక్టర్ కూడా యూజ్ చేయొద్దు అనే చెప్పాడండి. ఇప్పటి వరకు కూడా నేను క్యాష్యూకి ఏ ఒక్క రోజు కూడా పౌడర్ అనేది యూజ్ చేయలేదు. అసలు ఈ బేబీ పౌడర్ సేఫా కాదా చూసేద్దాం రండి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC WHOలో ఒక పార్ట్ అండి అది. వాళ్ళు ఏం చెప్పారంటే టాల్క్ బేస్డ్ పౌడర్ అనేది పాసిబుల్ కార్సినోజెన్ టు హ్యూమన్స్, క్యాన్సర్ కాజ్ చేసే గుణాలు అందులో ఉన్నాయి అని చెప్పారు. మీకు తెలుసా, యూరోపియన్ యూనియన్ టాల్క్ని బేబీ పౌడర్లో యూజ్ చేయొద్దు అని బ్యాన్ చేసేశారు. ఇన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కంట్రీసే బ్యాన్ చేశారు. సో ఈ విషయాలు తెలిసాక ఇప్పుడు మీ మనసులో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా బేబీ పౌడర్ గురించి. ఓకే, ఒక్కో క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలుసుకుందామండి. వచ్చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ బేబీ పౌడర్ దేంతో తయారు చేస్తారు? మోస్ట్లీ బేబీ పౌడర్లో టాల్క్ వాడతారు. జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే టాల్కమ్ పౌడర్ అంటాం కదండి, అదే ఇది. మెయిన్గా ఈ టాల్క్ ఎక్సలెంట్ మాయిశ్చర్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఉంటుంది దీనికి. కాబట్టి స్కిన్ని చక్కగా డ్రైగా ఉంచుతుంది అని మోస్ట్ ఆఫ్ ది న్యూ మామ్స్ అంటే కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్కరు దీన్ని ప్రిఫర్ చేస్తారు. బట్ పౌడర్ని మెయిన్గా మనం బేబీ స్కిన్ పైన డైరెక్ట్ అప్లై చేస్తాం కాబట్టి చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ ప్యాక్ వెనకాల ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఓన్లీ చదవడమే కాదు, ఏముందో అర్థం చేసుకోవాలి. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, ఒక ఫేమస్ బ్రాండ్ పౌడర్ బ్యాక్ సైడ్ లేబుల్ ఇది. వార్నింగ్ సైన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పిల్లలకి దూరంగా ఉంచమని కూడా ఇచ్చాడు. దూరంగా ఉంచమని వాళ్ళే చెప్తుంటే మనమేమో స్కిన్కి అతుక్కుపోయేలా వేస్తున్నాం. వీడియో స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పానండి, టాల్కమ్ పౌడర్ని క్యాన్సర్తో రిలేట్ చేశాం ఆస్బెస్టాస్ ఉండడం వల్ల. సో దాంతోపాటు ఇంకో అడిషనల్ రిస్క్ కూడా ఉంది ఈ బేబీ పౌడర్ యూజ్ చేయడం వల్ల. అదేంటంటే బేబీ పైన టాల్క్ బేస్డ్ పౌడర్ యూజ్ చేసినప్పుడు ఆ పౌడర్ని వాళ్ళు ఇన్హేల్ చేస్తారు, అంటే పీల్చుకుంటారు. వాళ్ళ ముక్కు, నోరు నుంచి పౌడర్ లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే టాల్కమ్ పౌడర్ ఎంత చిన్నగా చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయో పౌడర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. పౌడర్ పీల్చుకోవడం వల్ల బేబీస్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాస సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. పిల్లలు ఎవరైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమాతో బాధపడుతుంటారో వాళ్ళకి ఈ పౌడర్ ఆర్ టాల్కమ్ పౌడర్ అనేది అ బిగ్ నో అండి. అస్సలు యూజ్ చేయకూడదు. ఇవన్నీ తెలిసాక బేబీస్కి పౌడర్ యూజ్ చేయడం అవసరమా అసలు? మీ ఆన్సర్ ఏంటి? నో కదా. బట్ స్టిల్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం పిల్లల పై నుంచి కింది వరకు అస్సలు యూజ్ చేయకూడదండి.
టాప్ టు బాటమ్ వేస్తారు. చాలా వరకు అబ్జర్వ్ చేశాను నేను. ఈ పౌడర్ పిల్లల బాడీలోంచి మొత్తం మాయిశ్చర్ని లాగేస్తుంది. సో దీనివల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. పిల్లల స్కిన్ డ్రై అవ్వకుండా, చర్మం పగలకుండా ఉండాలి అంటే మాయిశ్చర్ రిటైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిసాక కూడా ఇంకా పౌడర్ని యూజ్ చేయాలి అనుకుంటే చెప్తాను, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. వాట్ కైండ్ ఆఫ్ పౌడర్ ఈజ్ యాక్చువల్లీ ఓకే టు యూస్? నేను ఇక్కడ సేఫ్ అనట్లేదండి, సమ్వాట్ ఓకే అంటున్నాను. మార్కెట్లో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఈ టాల్క్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిసాక బేబీ పౌడర్లో టాల్క్ని రిమూవ్ చేసి దానికన్నా సేఫ్ ఆల్టర్నేటివ్ని తీసుకొని మన ముందుకు వస్తున్నాయి కంపెనీస్ అన్నీ. సో టాల్క్ ప్లేస్లో సేఫ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే కార్న్ స్టార్చ్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కార్న్ స్టార్చ్ పార్టికల్స్ అనేవి హెవీగా పెద్దగా ఉంటాయి. దీనివల్ల పిల్లలు పౌడర్ని స్వాలో చేయరు, వాళ్ళ నోట్లో నుంచి ముక్కులో నుంచి లోపలికి వెళ్ళదు. సో కొంత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని దీనివల్ల అవాయిడ్ చేయవచ్చు. ఈవెన్ ఎవరైనా డాక్టర్స్ పౌడర్ రికమెండ్ చేసిన కార్న్ స్టార్చ్ బేస్డ్ పౌడర్సే రికమెండ్ చేస్తారు. ఒకవేళ బేబీ పౌడర్ యూజ్ చేయాలి అనుకుంటే ఏమేం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే, యూజ్ చేయొద్దనే నేను సజెస్ట్ చేస్తానండి, బట్ స్టిల్ యూజ్ చేయాలి అనుకుంటే ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్, చూస్ ద రైట్ పౌడర్. ఇందాక చెప్పినట్టు కార్న్ స్టార్చ్ బేస్డ్ పౌడర్ని సెలెక్ట్ చేసుకోవడం. సెకండ్, కరెక్ట్ వేలో యూజ్ చేయాలి. యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే. బేబీ స్కిన్ పైన డైరెక్ట్గా ఎప్పుడు పౌడర్ని చల్లకూడదండి. పౌడర్ని పౌడర్ పఫ్ ఆర్ 2 ఫింగర్తో తీసుకొని జస్ట్ అలా వాళ్ళ బాడీ పైన ట్యాప్ చేయాలి. ఫ్యాన్కి బేబీస్కి చాలా దూరంగా ఉంచాలి బేబీ పౌడర్ని యూజ్ చేసినప్పుడు. అండ్ ఎందుకంటే పిల్లల కళ్ళల్లోకి కానీ ముక్కుల్లోకి కానీ అస్సలు వెళ్ళకూడదు కాబట్టి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫేస్ పైన అస్సలు యూజ్ చేయకూడదండి. మీ హ్యాండ్స్ పైన వేసాక ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అక్కడే బేబీ దగ్గర కాకుండా దూరంగా వెళ్ళి ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. పిల్లల అండర్ ఆర్మ్స్లోనో లేక స్కిన్ ఫోల్డ్ అయ్యే దగ్గర ఆ పౌడర్ అలానే ఉంటే మాత్రం స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెవర్ యూజ్ పౌడర్ ఆన్ బేబీస్ ప్రైవేట్ పార్ట్స్. తెగ వేసేస్తూ ఉంటారు కదా పిల్లల ప్రైవేట్ పార్ట్స్లో, అస్సలు యూజ్ చేయొద్దండి ఆ ప్లేసెస్లో. ఎందుకనేది నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మెయిన్గా న్యూ మామ్స్ మనసులో వచ్చే క్వశ్చన్ అండి ఇది, బేబీ డైపర్ ర్యాష్ని పౌడర్తో తగ్గించొచ్చా అని. మెయిన్ రీజన్ డైపర్ ర్యాష్ ఎందుకు వస్తుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. డైపర్స్ పైన ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూడండి. రీజన్స్ ఏంటంటే, ఒకటి, వాళ్ళకి కరెక్ట్ టైంలో మీరు డైపర్ చేంజ్ చేయకపోవడం. ఇంకో రీజన్ ఏంటంటే, ఆ ఏరియాలో బేబీస్కి చక్కగా గాలి తగలకపోవడం. డైపర్ ర్యాషెస్ తగ్గడానికి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పౌడర్ మీరు చక్కగా ఫ్రీక్వెంట్గా డైపర్ చేంజ్ చేయడం, డైపర్ ఫ్రీ టైం అంటే డేలో ఎంతో కొంత టైం డైపర్ లేకుండా అలా ఎయిర్ని స్కిన్కి టచ్ అయ్యేలా ఉంచడం చేస్తే డైపర్ ర్యాష్ అనేది బేబీ దగ్గరికి కూడా రాదు. మీరు బేబీ పౌడర్ యూజ్ చేస్తున్నారా? చేస్తే ఏం గమనించారు? బ్యాక్ సైడ్ లేబుల్ పైన ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఇంకా యూజ్ చేయాలి అనుకుంటున్నారా? మీ కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. వీడియోలో కొంచెమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దయచేసి మనలాంటి మదర్స్కి, పేరెంట్స్కి రీచ్ అయ్యేలాగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై.